భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారని భవన నిర్మాణ కార్మిక రంగ ఏఐటీయూసీ కార్యదర్శి కుడుదల వెంకటేష్ ఆరోపించారు. ఆయా మండలాల్లో అడ్డాలు ఏర్పాటు చేయాలని కోరుతూ అనేక సార్లు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని నిరసిస్తూ జయశంకర్ జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేపట్టారు. లేబర్ అడ్డాల కోసం ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లాలోని ప్రతి నెల 1వ తేదీ కావచ్చు సోమవారం రోజున ప్రజా దర్బార్ నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రజా దర్బార్లో ఇచ్చినటువంటి దరఖాస్తులు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని చెప్పేసి ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ మరి కింది స్థాయి అధికారులు దాటవేత ధోరణితో మరి ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి తీరు కనబడతా ఉంది. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో అనేక దరఖాస్తులు ఇస్తున్నప్పటికీ మరి అవి ఆ దరఖాస్తులు ఎడిపోతున్నాయి. కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఇచ్చినప్పుడు ఆ సమస్యలు కనీసం పిలిచి యూనియన్ నాయకులతో మాట్లాడాలి, ఆ సమస్యలను పరిష్కారం చేయాలనేటువంటి విజ్ఞానాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది భూపాలపల్లిలో అధికారుల పరిస్థితి. ఈ తప్పిదాలను ఇక ముందు జరగకుండా ఏవైతే ప్రజా దర్బార్లో ఇచ్చినటువంటి ప్రతి సోమవారం ప్రజలు అనేక సమస్యలతో వచ్చేటువంటి దరఖాస్తులతో ఇచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించాలని చెప్పేసి కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము గత 2 సంవత్సరాలుగా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ప్రధానంగా ఉండేటువంటి ఏవైతే మండల కేంద్రాలు ఉన్నాయో ఆ మండల కేంద్రాలలో అడ్డాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి గత 2 సంవత్సరాలుగా 2 కలెక్టర్లు మారినప్పటికి కూడా మరి ఇదిగా వచ్చే అదిగా వచ్చే అని చెప్పేసి మరి అధికారులు ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు తప్ప ఇప్పటి వరకు అడ్డాలకు నోసుకున్నటువంటి పరిస్థితి లేదు. 39 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి కార్మిక శాఖ నుండి శాంక్షన్ అయ్యి కలెక్టర్ గారి అకౌంట్లో ఉన్నటువంటి సందర్భం ఉంది. మరి ఇక్కడ లేబర్ అడ్డాల కోసం ఆ డబ్బులను వెచ్చించినటువంటి సందర్భం ఉంది. మరి ఆ డబ్బులు మరి డైవర్ట్ అవుతున్నాయా, ఖర్చు అయినాయా అనే విషయం కూడా ఇప్పుడు కార్మికులకు సందిగ్ధం ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి సందర్భం ఉంది. తక్షణమే ఎక్కడైతే అడ్డాలు నిర్మాణం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశించారో మరి ఆ అడ్డాలను తక్షణ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి భూపాలపల్లి జయశంకర్ జిల్లా పక్షాన ఈరోజు కార్మికుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.